బాగుని రానుల్లా హబ్బా గిడ నీళ్లు కొండలు గుట్టలు బాగున్నాయే ఇడ రీల్స్ తీస్తే అబ్బా మస్తు లైకులు వస్తాయి. హే గిది ఒక్క రీల్ చెయ్యే పట్టుకో పట్టుకో దబ్బున స్టార్ట్ చెయ్యి రీల్ చేస్తా. ఇగో గిట్లా చేస్తుంటారు పోరగాన్లు. గీ నడుమనైతే నెరి అద్మానమైందులా ఏడ పడతాన్నే ఫోన్లు తీసుడు రీల్స్ చేసుడు అప్లోడ్ చేసుడు. ఇక ఇది కూడా బడా ఏది చూస్తలేరు. వెనకంగా వ్యూ మంచిగుంటే చాలు లైకులు కామెంట్ల కోసం గిట్లా దిగజారుతున్నారు పోరగాన్లు. చూడుండ్రి పోషణి పోరగాన్లు ఎట్లా తయారయ్యారంటే అరే భక్తి అనేది మనసులు ఉండాలే గాని ముక్కున వేలేసుకునే ముచ్చట కావద్దుల్లా. కానీ గిట చూస్తేనైతే కథ ఏరే ఉన్నది. శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రం అంటే ఇది ఒక మహాపుణ్యక్షేత్రమాయే. ఎక్కడెక్కడికెంచో భక్తులు వస్తుంటారు, ఆయనని భక్తితోని కొలుచుకుంటుంటారు. కానీ ఈ బుజ్జి చూడుండ్రి ఎట్లా ఎగురుతున్నదో. ఏమన్నా అంటే క్రియేటివిటీ అంటారు కానీ గుడి అంటే కొంగు జాపి మొక్కుకునే జాగా అంతేగాని గిట్ల కెమెరాలు పెట్టి తింగర్ తింగర్ డాన్సులు వేసే జాగానా అనుల్లా. మొత్తం పోరగాండ్లకు రాను రాను దిమాకుల మైండ్ లేకుండా పోతుంది. దేవుడు అంటే భక్తే లేదు, లైకులు వ్యూస్ల కోసం అని కక్కుర్తి పడి మన సాంప్రదాయాలని కాల రాస్తుర్రు. భక్తిని దాటుకోవాలంటే దండం పెట్టుకోండ్రి అంతేగాని గిట్ల పవిత్రమైన చోట రీల్స్ చేసి పరువు తీయకుండ్రి. గిసొంటి పనులు చూస్తుంటే భక్తుల కడుపు మండుతుంది. మరి ఇప్పటికైనా గిట్ల రీల్స్ పిచ్చితోని తిరిగేటోళ్ళు తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండవలసింది భక్తి గాని షోకులు కాదు అని గుస్సకొస్తున్నారు లాగిది చూసిన జనమంతా.